దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. మరి మన మధ్యలో ఉన్నటువంటి ప్రసన్నమ్మ వచ్చి వాక్యం చదువుతారు. కీర్తనలు 24వ కీర్తన మొదటి నుంచి ఉత్తర ప్రత్యుత్తరములు. కీర్తనల గ్రంథము 24వ అధ్యాయం. కీర్తనలు 24 మొదటి నుంచి. భూమియు దాని సంపూర్ణతయు, మౌతమ్మ. లోకమును దాని నివాసమును, లోకములో దాని నివాసమును యెహోవావే. ఆయన సముద్రము మీద దానికి పునాది వేసెను, ఆయన సముద్రము మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలము మీద దాన్ని స్థిరపరచెను. యెహోవా పర్వతమునకు ఎక్కిదగిన వాడెవడు? యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలంలో నిలువదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? ఇష్టమైన దాని యందు మనసు పెట్టకయు, వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను, శుద్ధమైన హృదయమును కలిగిండు వాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదమును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వమునందును. ఆయనను ఆశ్రయించువారు యాకోబు దేవా నీ సన్నిధిని వెతుకువారు అట్టివారే. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల ఈ రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? బల శౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని లేవనెత్తుకొనుడి. మహిమగల రాజు ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతి యెహోవాయే. ఆయనే ఈ మహిమగల రాజు. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వెనుకల్లో బహుగా ఆశీర్వదించును గాక. మరి మన మధ్యలో ఉన్నటువంటి బ్రదర్ ప్రవీణ్ గారు వాక్యం చెప్తారు. దయచేసి అందరం శ్రద్ధగా విందామండి. ఒక నిమిషం ప్రార్థించాం. దేవా, నాతో మాట్లాడమని మీ యొక్క వాక్యాన్ని ధ్యానించడం కీర్తన 24 ప్రభా, మా అందరినీ ప్రభా మీరు దర్శించి మా హృదయంలో ఉన్న ఏదైనా ప్రభా మీరు సవరపరిచి మా ప్రశ్నలకు జవాబు దయచేయమని మీ యొక్క సన్నిధితో నింపి పంపించమని నజరేయుడైన యేసు నామములో వేడుచున్నాము తండ్రి. నేను ఒక పాట పాడతాను. Change my heart, oh God, make it ever true. Change my heart, oh God, may I be right. For you are the fountain, I am the clay. Mold me and make me. This is what I pray. ఈ పాట యొక్క అర్థం ఏంటంటే, నువ్వు నా యొక్క పరమ కుమ్మరి ప్రభా, ఒక కుమ్మరి కుండలు ఎట్లయితే సిద్ధపరుచుతాడో ఆ రీతిగా నీవు నన్ను ఒక మంచి పాత్ర సిద్ధపరచు ప్రభా అనేసి ఈ యొక్క పాట యొక్క అర్థం అన్నమాట. కీర్తన 24:1 చూస్తున్నాం. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. ఇక్కడ మనం చూసినట్టయితే భూమి ఆకాశాన్ని సృష్టించిన దేవుడు మనతో నిశ్చయంగా చెప్తున్నాడు అన్నమాట. ఈ యొక్క లోకాన్ని సృష్టించిన నేను కాబట్టి ఉన్న ప్రతిదీ కూడా పశువులైనా పక్షులైనా మనుషులైనా ఏదైతే జీవంగా ఉంటుందో జీవం ఉన్న వాటిని లేని వాటిని అన్నింటినీ కూడా సృష్టించిన దేవుడు. ఎందుకు అంటే సముద్రాలు మరి కొండలు ఇవన్నింటినీ కూడా సృష్టించిన దేవుడు అని మాట్లాడుతున్నాడు అనమాట. అంత గొప్ప దేవుడు నిన్ను నన్ను మట్టుకు తన చేతులతో ప్రేమతో సృజించుకున్నాడు అనమాట. ఒకసారి 1 కొరింథీ 10:26 ఒకసారి చూస్తున్నాం.
భూమియు దాని పరిపూర్ణతయు ప్రభువునై ఉన్నవి. భూమియు దాని పరిపూర్ణతయు ప్రభువై ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే మరొకసారి వాక్యం ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, భూమిని సృజించిన దేవుడను, భూమి మీద ఉన్న వాటి అన్నిటి మీద కూడా నాకు అధికారం ఉంది అంటున్నాడు అనమాట. వాటన్నిటి మీద అంటే నీ ప్రాణం మీద నా ప్రాణం మీద అధికారం ఉందన్నమాట. యాకోబు 1 మనం చూసినట్టయితే 6వ వచనం 8వ వచనంలో నీ యొక్క జీవితం గట్టి పూతో పోల్చబడుతుంది. 1వ అధ్యాయంలో 6వ 8వ వచనంలో గడ్డి పువ్వుతో మన జీవితం పోల్చబడుతుంది. ఏలయనగా ఇతడు గడ్డి పువ్వు వలె గద్దించిపోవును. గడ్డి పువ్వు వలె 1:10 గడ్డి పువ్వు వలె మన జీవితము గతించిపోవు. మనం సృష్టించిన దేవుడికి మన యొక్క పువ్వు అంటే మన జీవితము ఒక పువ్వుతో ఇక్కడ వాక్యం ద్వారా పోల్చబడింది అనమాట. నిన్ను నన్ను సృజించిన దేవుడు మనకి కొంత సమయం ఇచ్చాడు అనమాట. కొన్ని సంవత్సరాలు ఇచ్చాడు, కొంతమందికి కొన్ని నెలలు ఇచ్చాడు, కొంతమందికి కొన్ని దినాలు ఇచ్చాడు, కానీ కొంతమందికి సంవత్సరాలు ఇచ్చాడు అనమాట. మనకు కీర్తన 90లో చూస్తే 60, 70, 80 సంవత్సరాలు కూడా మనకి లెక్కించబడ్డాయి అనేసి వాక్యానుసారంగా దేవుడు నీతో నాతో కూడా మాట్లాడుతున్న దేవుడు అనమాట. నీవు నేను ఆరాధించాలని, నీ యొక్క నా యొక్క స్థుతి ఆయనకి ప్రతిదినము అందించాలని ఆశపడుతున్న దేవుడు అనమాట. నీవు నేను ప్రార్థన చేస్తే మన ప్రార్థన ఆలకించి ఏదైతే నేను హృదయం అడుగుతుందో అది ఇవ్వాలని ఆశపడుతున్న దేవుడు అనమాట. మనమైన సన్నిధిలో మొదలుపెట్టితే మన ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు అనమాట. లాస్ట్ వీక్ మనం చూసాం, యెషయా 46:3-4 వచనాలలో మనం చూసాం, తల్లి గర్భంలో వేయక మునిపే మనల్ని చూచిన దేవుడు. ఒక 46:3-4 వచనం. యాకోబు ఇంటి వారులారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారులారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారులారా, గర్భమున పుట్టినలు మొదలుకొని నా నా చేత భరింపబడిన వారులారా, తల్లిబడిలో కూర్చున్నది మొదలుకొని నేను చంకబెట్టుకొనిన వారులారా, నా మాట ఆలకించుడి. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడును నేనే, తల వెంట్రుకలు నెరిగే వరకు నిన్ను ఎత్తుకొని వాడును నేనే, నేనే చేసి ఉన్నాను. చంకబెట్టుకొని వాడును నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడును నేనే. ఇక్కడ మనకు ఒక అభయం ఇస్తున్నాడు అనమాట. నిన్ను ఎత్తుకొని నేను అన్ని పరిస్థితులలో రక్షించి వాడని నేనే అని అభయము నీతో నాతో కూడా వాక్యానుసారంగా దేవుడు మాట్లాడుతున్నాడు అనమాట. వాక్యంతో ఎప్పుడైతే నీవు నేను ఆయన సన్నిధిలో మొరపెడతామో వాక్యానుసారమైన వాగ్దానం, మనకు మనుషులు కాబట్టి ఏం చేస్తామంటే 100 సార్లు మన సమస్య 100 మందికి చెప్తాం, కానీ అదే బదులుగా 100 సార్లు ఈ వాక్యాన్ని పట్టుకొని నన్ను ముందుకు వచ్చుకుంటావా, నువ్వు నాతో రక్షిస్తాను, నువ్వు నాతో మాట్లాడుతావా, ఈ సమస్యకి నా జీవితంలో సమాధానం నీకురావా అంటే తప్పకుండా కార్యం జరిగించే దేవుడు. కొన్ని రోజులు పట్టొచ్చు, కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు, కొన్ని ఒక దినంలో కూడా అయ్యే అద్భుతాలు ఉంటాయి. కానీ దేవుడు ఒక నిర్ణయ కాలం పెట్టుకొని ఏ అద్భుతం నీ జీవితంలో చేస్తే ఆయన స్తుతించబడతాడో ఆ యొక్క అద్భుత విషయంలో నీతో నాతో మాట్లాడాలని, నీతో నాతో నడవాలని, నీ శ్రమలలో, ఇతులలో, ఇబ్బందులలో, శోధనలలో ఎప్పుడైతే ఆయన మొరపెడతావో నీ మొరను విని ఆలకించి నేను దీవించి దర్శించాలని గొప్ప దేవుడిని నీవు నేను ఈ దినము ఆరాధిస్తున్నాం అన్నమాట. మరణకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ ఆయన మన ఆరాధన బట్టి మనల్ని తప్పించే దేవుడు అనమాట. మన స్తుతి యాగాన్ని బట్టి ప్రతి పరిస్థితిని కూడా సవరపరిచే దేవుడు అనమాట. కీర్తన 24:2 ఒకసారి చూసుకుందాం. కీర్తన 24:2. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ఆయన సముద్రం మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరిచెను. ప్రవాహ జలం మీద దాన్ని స్థిరపరిచెను. ఇక్కడ చూసినట్లయితే సముద్రముల మీద కూడా మనము చూస్తామన్నమాట. మనకి సముద్రం అంటే జ్ఞాపకం వచ్చేది ఏంటి అంటే ఎర్ర సముద్రం. ఎందుకంటే మోషేని ఆది ఇశ్రాయేలీయులని దేవుడు 2 పాయలుగా చేసి
నడిపించిన దేవుడు నీవు నేను ఈరోజు ఆరాధిస్తున్నాం. మన సమస్యలు అంత గొప్పగా ఉండదు. ఒకవైపు శత్రువు తరలిస్తూ శత్రువు లాంటి మనుషులు మన ఇంట్లో ఉంటూ కూడా మనం తరలిస్తున్నప్పటికీ, ఎర్ర సముద్రం ఒకవైపు ఉన్నప్పటికీ ఆయన ఏ రీతిగా అయితే యాకోబు సంతతి వాగ్దానం ఇచ్చి నడిపించాడో నిన్ను నన్ను కూడా నడిపించే దేవుడు అన్నమాట. ఒకసారి కీర్తన 104 ఒకసారి చూసుకుందాం. 104 అధ్యాయం 3వ వచనం. జలములలో ఆయన తన గదుల దూలంలో వేసి ఉన్నాడు. ఆయన తన గదులలో దూతంలో వేసి ఉన్నాడు. మేఘములను తనకు వాహనముగా చేసుకొని గాలి రెక్కల మీద గమనము చేయుచున్నాడు. చూసారా, మన దేవుడు మన కొరకు అన్ని కూడా సృష్టించాడనమాట. మేఘంలో కూడా అదే, మరి క్లౌడ్స్ లో కూడా దేవుడు నీతో నాతో ఉన్నాడని స్పష్టంగా వాక్యానుసారంగా మాట్లాడుతున్నాడు అనమాట. నీవు నేను ఆయనకు మొరపెట్టినప్పుడు ఉత్తరం ఇచ్చే దేవుడు, నీవు నేను సమస్యలలో ఉన్నప్పుడు మనతో కూడా నడిచే దేవుడు అనమాట. ఎందుకంటే పోయిన వారం మనం చూసాం, 1 కొరింథీ 6:19-20 ఏం చెప్పాడు అంటే, నీ యొక్క శరీరంలో నివసించే దేవుడు నీవే నా ఆలయం అని చెప్పాడు అనమాట. అలాంటి గొప్ప దేవుడిని నీవు నేను సేవిస్తున్నాం కాబట్టి ఏ జలమే కానీ ఏ యొక్క పరిస్థితే కానీ మనని మరణానికి అప్పగించలేదు. కానీ నీవు నేను సేవించే గొప్ప దేవుడు ప్రతి పరిస్థితులలో నిన్ను విజయోత్సవంగా నిలబడే దేవుడు అన్నాడు అనమాట. కేవలం ఆయన నీ యొక్క విశ్వాసాన్ని పరీక్షిస్తూ, ఎందుకంటే మనం చూసాం అబ్రహాము జీవితంలో ఆయనకి 100 సంవత్సరాలకు కొడుకునిచ్చాడు. ఆ కొడుకునిచ్చి ఆయనకి ఇచ్చిన అగ్ని పరీక్ష ఏంటి అంటే, ఆ కొడుకును అర్పించమని అడుగుతాడు. ఆయన ఆ కొడుకును అర్పించబోతే లేదు, అక్కడ యెహోవా ఈరేలాగా ప్రకటించబడతాడు అనమాట. అలాంటి దేవుణ్ణి నీవు నేను సేవిస్తున్నాం కాబట్టి అనేక పరిస్థితులలో, ఇరుకులలో, ఇబ్బందులలో, శోధనలలో ఆయనని మనము మొరపెట్టుకోవాలి, ఆయనను అడగాలి. దేవా, నీవు నా ప్రార్థన ఆలకించు ప్రభా, నీవు నాతో మాట్లాడు ప్రభా, నీవు నన్ను బలపరచు. మన పరిస్థితులు ఎంత వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, మన జీవితంలో ఎంత బాధ, వేదన, దుఃఖం ఉన్నప్పటికీ ఒకరోజు తప్పకుండా విడుదల చేసే దేవుడు అనమాట. మన ప్రార్థన ఆలకించి నీతో నాతో కూడా నడిచే దేవుడు అనమాట. కీర్తన 24 అధ్యాయం 3వ వచనం ఒకసారి చూస్తున్నాం. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలంలో నిల్వదగిన వాడెవడు? ఇక్కడ చూసినట్లయితే ఆయన యొక్క పరిశుద్ధ స్థలంలో నీవు నేను నిలబడాలంటే ఆయన రక్త నిబంధనతో కడుక్కొని ఆయన సన్నిధిలో మనం నిలబడాలి. ఇదే మాట ఎఫెసీ 1:17 ఒకసారి చూస్తున్నాం మనం. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున పిలిచిన పిలుపు వలనైనను నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధుల్లో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయములను బట్టి విశ్వసించుమని యందు ఆయన చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో మీరు తెలుసుకోవాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపయగు తండ్రి తను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనసు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనను మిమ్మల్ని గూర్చి విజ్ఞాపనము చేయుచున్నాను. ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన యొక్క జ్ఞానంతో నింపాలని, ఆయన యొక్క ఆత్మతో నీతో నాతో కూడా నడవాలని ఆశపడుతున్న దేవుడు అనమాట. ఆయన యొక్క ఆత్మతో నింపబడాలి అంటే మనకి వాక్యానుసారమైన జీవితం అవసరం. వాక్యం మనం ప్రతిదినము ధ్యానించడం అవసరం. ఎందుకంటే యెహోషువ 1:8 యెహోషువ వాగ్దానం చేసిన మనం చూస్తున్నాం, నువ్వు అడుగుపెట్టిన ప్రతి స్థలాన్ని నీకు ఇస్తా అంటాడు. యెహోషువ 1:8 ఈ
ధర్మశాస్త్ర గ్రంథమును ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో నీవు తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటినన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దీవారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గములు వర్ధిల్లింప చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. ఇక్కడ చూసినట్లయితే వాక్యాన్ని మనల్ని ధ్యానించమని ఆత్మదేవుడు నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు అనమాట. నీవు నేను మొరపెడితే ఉత్తరం ఇచ్చే దేవుడు, నీతో నాతో కూడా నడవాలని ఆశపడే దేవుడు వాక్యాన్ని ధ్యానించమంటున్నాడు. ఎందుకంటే ఎప్పుడైతే దేవుడు మహిమపరచబడతాడో అప్పుడు ఆ మహిమతో నీకిచ్చే దేవుడు చాలా గొప్పది. మనకి ఎవ్వరు కూడా ఇవ్వలేరు. మనకిస్తే మన తల్లిదండ్రులు మన పిల్లలు ఆశించవచ్చు, కానీ దేవుని యొక్క కృప మటుకు ఎవ్వరు ఇవ్వలేరు. దేవుని యొక్క కృప పొందుకోవాలి అంటే వాక్యం మన జీవితంలో నాటబడాలి. వాక్యానుసారమైన జీవితం మనం ఎప్పుడైతే ఉంటామో ఆయన మనతో నిబంధన చేసుకొని, అబ్రహాంతో ఏ రీతి అయితే నిబంధన చేసుకొని నడిచాడో ఆదిలో మనతో కూడా నిబంధన చేసుకొని నడవాలని ఆశపడుతున్న దేవుడిని నీవు నేను మొరపెడుతున్నాం. కీర్తన 24:5 ఒకసారి చూస్తున్నాం. వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును తన రక్షకుడైన దేవుని వలన నీతిమంతునందును ఇక్కడ ఇదే చూసినట్టయితే 2 కొరింథీ 5:21 ఒకసారి చూసుకున్నాం. 20 ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. ఇక్కడ చూసినట్టయితే ఆయన ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది అన్నమాట ఇంగ్లీష్లో. అయితే మన పాపము యేసుతో ఎక్స్చేంజ్ అయిందనమాట. సిల్వలో ఆయన ప్రాణం అర్పించినప్పుడు నిన్ను నన్ను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు అనమాట. ఆ రీతిగా సాతానుడు ఏం చేస్తాడంటే సమస్యలను చూపిస్తాడు, మన పాపాన్ని చూపిస్తాడు, దేవుడి నుంచి మనల్ని దూరపరుచుకుంటాడు. కానీ ఎప్పుడైతే నీవు నేను మనకున్న పరిస్థితులలో మనం వాక్యాన్ని ధ్యానించుకుంటూ, పాటల్ని ధ్యానించుకుంటూ, దేవ ఈ సమస్యలో జవాబిచ్చే దేవుడు నీవు అని మనము ఆయన ప్రాధాన్యత ఇచ్చినప్పుడు తప్పకుండా నీ ప్రార్థన నా ప్రార్థన ఆలకించి నిన్ను నన్ను లేవనెత్తుకొని నడిపించే దేవుడు అన్నమాట. కీర్తన 24:6 ఒకసారి చూస్తున్నాం. ఆయన ఆశ్రయించువారు యాకోబు దేవా నీ సన్నిధిని వెతుకువారు అట్టివారే. ఇక్కడ మనం చూసినట్టయితే యాకోబు అనగానే పెనియేలు పోరాటం బహుగా మనం చూస్తామన్నమాట. యాకోబు తన యొక్క పేరు మార్చుకున్న స్థలం అన్నమాట. ఆ యొక్క పెనియేలు పోరాటంలో యాకోబుకి ఇశ్రాయేలీయులు అనే పేరు వస్తుందన్నమాట. ఆయన దేవుడితో ఒక నిబంధన చేసుకుంటాడు. అయ్యా, నేనైతే ఒక మోసగాని లాగా నా యొక్క తండ్రి ఇంటిని వదిలేసి నా మామగారి దగ్గరికి వెళ్తున్నాను, కానీ మళ్ళీ నేను తిరిగి వస్తే నేను నీకు ఒక సన్నిధి కట్టిస్తాను ప్రభా అనేసి మొరపెట్టుకుంటాడు అనమాట. బలిపీఠం కట్టిస్తాను ప్రభా అనేసి మొరపెట్టుకుంటాడు అనమాట. నీవు నేను ఆశ్రయించే దేవుడు నీ యొక్క సమర్పణ, నా యొక్క సమర్పణ చూసి దీవించే దేవుడు అనమాట. ఇరుకులలో, ఇబ్బందులలో, శోధనలలో, సాతాను సులువైన చీకులలో మనం నడిపించినప్పుడు కూడా మన యొక్క విశ్వాస యాత్రలో మనం ఎప్పుడు కూడా దేవుని తట్టు నిలబడాలి. ఎందుకంటే 2 కొరింథీ 10:4-5 స్పష్టంగా రాసుకుంటుంది. ఒకసారి చూసుకుందాం. 2 కొరింథీ 10:4-5 మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలనంత బలము గలవై ఉన్నవి. మేము విత్కరములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పాడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్టుగా చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన సిద్ధపడి ఉన్నాము. ఇక్కడ మనం చూసినట్టయితే దేవానికి దేవుడు
ప్రతి ఒక్క ఆలోచన ఇప్పుడు ఏ మనిషి మన గురించి ఏదైతే ఆలోచిస్తుందో మనకైతే తెలియదు, కానీ ఏదైతే నెగిటివ్ ఆలోచన ఉందో అవి కూడా కొట్టివేయమని వాక్యానుసారంగా నీతో నాతో కూడా మాట్లాడిన దేవుడు, వాగ్దానం ఇచ్చిన దేవుడు నీతో నాతో కూడా నిలబడాలని, నీతో నాతో కూడా నడవాలని, నీతో నాతో కూడా ఆయన నామము మయంపరచుకోవాలని ఆయన ఆశపడుతుంటాడు అనమాట. ఆయన మానవులను సృజించుకుంటే ఆయనని కీర్తించడానికి, పూజించడానికి, ఆయనని నిత్యం అన్ని పరిస్థితులలో ఆయనని స్తుతించడానికి మనల్ని చేసుకున్న దేవుడు అనమాట. మనం కీర్తన 24 అధ్యాయం 7వ వచనం ఒకసారి చూస్తున్నాం. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకొనుడి. ఇక్కడ చూసినట్టయితే మన యొక్క తల ఎత్తి తలుపుల విషయంలో మాట్లాడుతున్నాడు అనమాట. ఇదే తలుపుల విషయంలో హబక్కు 2వ గ్రంథము 8-10 ఒకసారి చూసుకున్నాం. మనం అందరము కరోనా చూసాం, కానీ కరోనా ఎందుకు వచ్చిందో మనకు తెలియదు, కానీ ఈ యొక్క వాక్యము మనకు స్పష్టంగా మాట 2వ అధ్యాయం 8-10. బహు జనముల ఆస్తులు నీవు కొల్లపెట్టి ఉన్నావు గనుక శేషించిన జనులు దేశములకును పట్టణములకును వాటిలోని నివాసులకును నీవు చేసిన నరహత్యను బట్టి బలాత్కారమును బట్టి నిన్ను కొల్లపెట్టవద్దు. తనకు అపాయము రాకుండానట్లు తన నివాసులను బలపరుచుకొని తన ఇంటి వారి కొరకై అన్యాయముగా లాభము సంపాదించుకుని వారికి శ్రమ. నీవు చాలా మంది జనులను నాశనము చేయించు, నీ మీద నీవే నేరస్థాపన చేసి ఉన్నావు. నీ దురాలోచన వలన నీ ఇంటి వారికి అవమానం తెచ్చుచున్నావు. గోడలలోని రాళ్లు మొరపెట్టుచున్నవి, దూరమున వాటికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నవి. గోడలలోని రాళ్లు మొరపెట్టుచున్నవి, దూరములు వాటికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నవి. ఇక్కడ చూసినట్లయితే మన యొక్క ఇంట్లో ఉన్న రాళ్ళు కూడా మనం చేసే ప్రతి పరిస్థితి విషయంలో సాక్ష్యం ఇచ్చే దేవుడు చూస్తున్నాడు అనమాట. మన ఇంట్లో ఉన్న గుమ్మాలు, కిటికీలు, మన యొక్క తలుపులు కూడా మన విషయంలో సాక్ష్యం ఇస్తున్నాయి. కరోనా కాలంలో మనకి దేవుడు ఇచ్చిన గొప్ప ఆధిక్యత ఏంటంటే నీ ఇంట్లో ఉండి నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు దేవుడిని స్తుతిస్తున్నావా, పరిస్థితులను బట్టి అవమానపరుస్తున్నావా అనేసి దేవుడు ప్రత్యక్షంగా ఎవరి విషయమైనా, భార్యాభర్తల విషయమైనా, కుటుంబమైనా, మరి మన యొక్క కుటుంబీకులైనా, కరోనా ఒకవైపు చాలా ప్రజలుతున్నప్పటికీ నువ్వు మరి ఆయనను ఆశ్రయిస్తున్నావా లేదా, ఆయన యొక్క వాక్యానికి ప్రాధాన్యత ఇస్తున్నావా లేదా అనేసి దేవాది దేవుడు నీ విషయంలో నా విషయంలో మొరపెడుతుంటే ఆయన నీతో నాతో కూడా మాట్లాడాలని, మరి నీ విషయంలో ఆయన ఏ రీతిగా ప్రతి ఒక్క విషయంలో శ్రద్ధ తీసుకుంటున్నాడో ఇక్కడ మనం వాక్యానుసారంగా చూస్తున్నాం. 24 అధ్యాయంలో 9-10 వచనాలు. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతి యెహోవాయే. ఆయనే ఈ మహిమగల రాజు. అయితే దేవుడు నీతో నాతో ఉండాలని, నీలో నాలో నివసించాలని ఆశపడుతున్నాడు అనమాట. 1 కొరింథీ 3:16-17 ఒకసారి చూసుకున్నాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? దేవుని యొక్క ఆత్మ మీలో నివసించుచున్నారని ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల, దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు
చేయను. దేవుని వాక్యం పాడు చేయను. దేవుని ఆలయము దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది. పరిశుద్ధమై ఉన్నది. మీరు ఆ ఆలయమై ఉన్నారు. మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఇక్కడ చూసినట్టయితే నీ నా ఆలయంలో దేవుడు నివసించాలని ఆశపడుతున్నాడు అనమాట. నీలో నాలో ఉండి గొప్ప కార్యాలు ఈ లోకానికి చూపించాలని ఆశపడుతున్నాడు అనమాట. దేవుడు నీతో నాతో కూడా నడుస్తూ నీతో నాతో కూడా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, ఆది యొక్క ప్రవర్తనలు చేసినట్టు, ఆది అపోస్తులు చేసినట్టు ఈ యొక్క 2025 సంవత్సరంలో నీళ్ళు నన్ను ఎన్నుకొని ఒక సువర్ణమైన పాత్రగా వాడుకోవాలని ఆశపడుతున్నాడు అనమాట. మరి మనమే అయిన ఆలయం అయినప్పుడు మనం పరిశుద్ధంగా పెట్టుకోవాలని మనకి సూచిస్తుంది అనమాట. ఆయన యొక్క ఆత్మను నిత్యము మనము ఎప్పుడైతే వాక్యంతో నింపబడతామో మన యొక్క జీవనంలో మన జీవితంలో చూస్తున్నాం అనమాట. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధ ప్రభా, నా ఆలయంలో మీరు వర్తించి మీ కార్యాలు జరిగించండి. నీవు మా పరమ కుమారుడు ప్రభా, మా యొక్క ప్రభా హృదయాలలో ప్రభా ఏది తక్కువగా ఉన్నప్పటికీ నీ రక్తంతో కడిగి శుద్ధీకరించి మాతో మీరు కార్యాలు జరిగించి మిమ్మల్ని మీరు బయలుపరచుకోమని నజరేయుడు యేసు నామములో అడిగినాము తండ్రి.